guys. గ్యాస్ అని Gas. Hello, gas. Nine. ఓకే స్టార్ట్ చేసిన హాయ్ హలో నమస్తే వనక్కం సలాం అలైకుం దిస్ ఇస్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి ముద్దపప్పు, పచ్చి పులుసు, వైట్ రైస్, పాపడాలు విత్ బనానా. వావ్, సూపర్ కాంబినేషన్ కదా మమ్మీ. చాలా బాగుంటుంది కదా టేస్ట్. అబ్బా ఎంత బాగుంటుందో. ఈ ముద్దపప్పులో చింతపండు చారు పోసుకొని పాపడాలు నంజుకొని తింటే ఉంటుంది చూడు. అబ్బా 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 అబ్బా, ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉండబోతుంది. ఈరోజు ఛాలెంజ్ అమ్మతో చేస్తున్నా. మీరు అందరూ చెల్లి గురించి అడుగుతున్నారు. చెల్లికైతే ఇప్పుడు ఓకే ఉంది, కాకపోతే కొన్ని రోజులు ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయదు. మమ్మీతోటి, మా ఫ్రెండ్స్ తోటి, అందరితోటి ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తా చెల్లికి క్యూర్ అయ్యే వరకు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ అయితే ఎవరు ఫస్ట్ దీన్ని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఈ రోజు అయితే నేను మళ్ళీ గెలిచి మా మమ్మీ దగ్గర నుంచి పైసలు అయితే తీసుకోబోతున్నా. ఎందుకంటే లాస్ట్ టైం మమ్మీతో చేసినప్పుడు ఖాతాలో రాసుకోమని చెప్పింది. సో ఇప్పుడైతే మళ్ళీ నేను గెలిచి మమ్మీ దగ్గర నుంచి పైసలు గుంజేస్తా. ఓకేనా? ఒకవేళ మమ్మీ గెలిచింది అనుకో, నేను ఖచ్చితంగా పైసలు ఇవ్వాలి. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దామా లేట్ చేయకుండా. ఈ రోజు మమ్మీ తోటి క్రేజీ ఉండబోతుంది ఛాలెంజ్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. తిను ముద్దపప్పు. అయ్యో కింద పడిపోయింది. వావ్, కలుపుతుంటేనే కమ్మగా స్మెల్ వస్తుంది మమ్మీ కదా. ఏం మాట్లాడవు ఎందుకే? ఇదేంటి నెయ్యి నెయ్యి వస్తుంది, నెయ్యి వేయలేం కదా. అవును కదా కదా, కానీ టేస్ట్ బాగుంది నిజంగా. ఈరోజు నేను అమ్మ ఇద్దరం కలిసి చేసిన వంటలు ఈరోజు. నేనేం చేయలే. అబ్బా, సైలెంట్గా గుంజిస్తుంది మమ్మీ మాట్లాడకుండా. అమ్మా గెలుద్దామనే పైసలు తీసుకోవడానికి. అక్కడ నువ్వు గెలుచు. అందరు కక్ష కట్టని నా మీద. వీళ్ళందరూ దిష్టి పెట్టడం వల్లనే బక్క అయిపోతున్నా. నెయ్యి వాసన వచ్చింది కదా, స్మెల్. కానీ నేను అసలు నెయ్యి వేయలేదు, కానీ నెయ్యి స్మెల్ వస్తుంది. మమ్మీ పొద్దున్న నుంచి అన్నం తినలేదు, అందుకని కావచ్చు పాచి తినేస్తుంది. నాకు తెలుసు. నాతో ఛాలెంజ్ చేయాలంటే 2 రోజుల నుంచి ఒక్క పొద్దు ఉండాలి.
ఏంటి నేను ఇలా ఓడిపోతున్నా రోజు చల్. డన్ చెప్పు. డన్. ఏం చెప్పాలి అర్థం కాక నన్ను గోపుతుంది. నేనే గెలిచా. నువ్వే గెలిచావులే. నేనే గెలిచేసారి. కానీ ఏంటి మమ్మది అసలు మా నిజంగా పొద్దున్న ఏనకు అసలు మైండ్ పనిచేస్తలేదు. ఏంటి నువ్వేనా తిన్నది? అసలు మా అమ్మ ఫుడ్ ఎక్కువ తినదు అసలు. నేను ఛాలెంజ్ పెట్టిన కాడ నుంచి ఎప్పుడైనా మరీ అంత తినదు. కానీ ఇంటి దగ్గర నాకు అసలు ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు. గడ్డ మందు పూసుకుంది. నిజంగా అసలు షాక్ లో ఉన్నా తెలుసా నేను. మమ్మీ విన్ అయిందంటే అది నాతోని. నేను అంత ఫాస్ట్ గా తిన్నా. నేనే గెలిచేసా. ఇప్పుడు మమ్మీకి పైసలు ఇవ్వాలనా? 500. 500 చెప్తాను నీ పని. ఏంటి నిద్ర గెలిచింది గైస్. గెలిచిన. ఏం మోసం చేసినావా? కింద పడేసినావా అన్నం? ఏది మరి ఎట్లా గెలిచినవే? మింగేసా. హే వావ్, నిజంగా అసలు గ్రేట్ మమ్మీ నువ్వు. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలే మమ్మీ గెలుస్తుందని. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను నాతో ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఎవ్వరు గెలవరు. నేను గెలిచాక అబ్బా నేను గెలిచాగా అంట. గడ్డ మొత్తం పూసుకున్నాం. పాపం ఓడిపోయింది. ఓడిపోయింది కదా. సో గాయస్ నేనైతే ఓడిపోయినా కాబట్టి మమ్మీకి అయితే ఇప్పుడు పైసలు ఇచ్చేయాలి మనము. తప్పదు. అయినా ఇప్పటికీ నేను షాక్లోనే ఉన్నా మమ్మీ విన్ అయింది అని అంటే. సో గాయస్ మమ్మీ అయితే విన్ అయింది ఈ ఛాలెంజ్లో. మమ్మీ విన్ అయింది కాబట్టి మమ్మీకి అయితే మనం పైసలు ఇవ్వాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఈ ఛాలెంజ్లో విన్ అయింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ విన్నింగ్ అనమాట ఇది. నేనైతే అస్సలు అనుకోలే మమ్మీ విన్ అవుతుంది అనేసి. కానీ షాక్ ఇచ్చింది మమ్మీ విన్ అయి నాకు. పెద్ద షాక్ అంటే పెద్ద షాక్. మన మైండ్లో లేదు. ఎవరు నేనా? ఎక్కడుంది మన మైండ్? ఇక్కడ లేకపోతే తినేసావా అని పడుతుంది. ఎందుకంత వెళ్ళి మాట్లాడుతున్నావు? చిన్ననే మాట్లాడు. భయమా? అయ్యయ్యో ఏమంటారు? ఎవరేమంటారే? మన ఇద్దరమే ఉన్నాం ఈడ. ఎవరు లేరు. ఏమనుకోరు వాళ్ళు. మీ మమ్మీ ఇంకా ఏమైంది ఎందుకు మాట్లాడతలేవని నన్నే అడుగుతారు. సో ఫ్రెండ్స్ మమ్మీ విన్ అయింది కాబట్టి నేనైతే అమ్మకి అమౌంట్ అయితే ప్రెజెంట్ చేయాలి. కానీ నేను ఇప్పుడైతే అమౌంట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే లాస్ట్ ఛాలెంజ్లో ఖాతాలో రాసుకోమని నాకు 500 ఇచ్చేది ఉంది. సో నేను దాంట్లో నుంచే కట్ చేసుకోమని అయితే చెప్తాను ఇప్పుడు. ఓకేనా? ఓకే. అండ్ మనమైతే ఇప్పుడు ఈ ఛాలెంజ్లో 1000 రూపీస్ పెట్టుకున్నాము. ఛాలెంజ్ ఎవరు గెలిస్తే వాళ్ళకని చెప్పేసి 500 ఎలాగో నేను ఇచ్చేది లేదు నీకు. ఇంకో 500 ఇవ్వాలి. క్లారిటీ ఉంది కదా నీకు? ఉంది. మళ్ళీ నేను తర్వాత అనవు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 500 అయితే ఇచ్చేద్దాం మమ్మీకి. పాపం మంచిగా గట్టిగా తిని గెలిచింది కాబట్టి 500 ఇస్తున్నా మమ్మీకి. ఇదిగోండి. సైవులు టైప్ ఇస్తున్నా. 500 గెలుచుకుంది మమ్మీ. 500 చూడగానే కళ్ళు మెరిసారా? ఇదిగో మమ్మీ తీసుకో. మనం కూడా ఒక ఫోటో తీసుకుందాం. లాస్ట్ వీడియోలో మమ్మీకి ఇచ్చి ఒక 2-3 ఫోటోలు దిగినాం. ఇప్పుడు నువ్వు కూడా ఫోటో దిగు. స్మైల్ అయ్యు. ఎంజాయ్ పండుగ ఎంజాయ్ చేసుకో. ఓకే. ఏం చేస్తావు మమ్మీ ఇప్పుడు 500తో? నేను గెలుచుకున్నావా? కష్టపడి తిని గెలుచుకుంది గైస్. కష్టపడి తిని గెలుచుకున్నా. మరి పని చేసి కాదు, తిని పని చేసి గెలుచుకుంటారు ఎవరైనా. పైసలు అంటే పని చేస్తే పైసలు ఇస్తారు కదా. ఇప్పుడు కానీ ఇది కాదు, ఇప్పుడు తిని గెలుచుకుంది. తిని ఒక ప్లేటు అన్నము పప్పు చారు అన్ని తిని గెలుచుకున్నా. బనానా కూడా తిన్నావు దాంతో పాటు? బనానా నేను తినలే బనానా. నేను తిన్నా.
నీకు అసలు ఏమనిపిస్తుంది? నువ్వు అనుకున్నావా ఏ మమ్మీ? నేను అనుకోలే గెలుస్తానని, అసలు అనుకోలేదా? అసలు అనుకో. చిట్టితోటి గెలవడమా అనుకున్నావా? కానీ గెలిచి చూపించింది. గెలిచి చూపించు. ఏంటో మరి ఈ మధ్య అందరు నన్ను ఓడిపిస్తున్నారు. చూస్తా నెక్స్ట్ ఛాలెంజ్ లో నేను గెలవకపోతే నా పేరు త్రివేణి తిప్పి పెట్టుకుంటా. నేను ఓకే తిప్పి పెట్టుకుంటా, నా పేరుని పెట్టుకో. త్రివేణి, నీవే త్రి అని పెట్టుకుంటా. ఓకే. ఓకేనా? సో గైస్, మా అమ్మ అయితే ఈ ఛాలెంజ్ లో విన్ అయిపోయింది. నా దగ్గర నుంచి పైసలు అయితే దొబ్బేసింది. నెక్స్ట్ ఛాలెంజ్ లో నేనే విన్ అవుతా, మమ్మీతో చేస్తా, మళ్ళీ నీతోనే చేస్తా. చూడు. ఓకేనా? అప్పుడు నేనే గెలుస్తా. అప్పుడు నువ్వు గెలుస్తావు. సారీ, నువ్వు గెలవవు, నేను గెలుస్తా. నేను గెలిస్తే నీకు పనిష్మెంట్ ఇస్తా. నెక్స్ట్ ఛాలెంజ్ లో పైసలు కాదు. ఇప్పుడు నేను గెలిచిన కాబట్టి పైసలు ఇస్తా అన్నావు, ఇయ్యలేవు కాబట్టి ఇప్పుడు నేను నీకు పైసలు ఇచ్చిన. నెక్స్ట్ ఛాలెంజ్ లో నీకుంటది చూడు, అబ్బా ఏమన్నా పనిష్మెంట్ ఇస్తానా? 500 దొబ్బేసినావు, నాకు ఇయ్యలేవు 500. చెప్తా. సో గైస్, మా అమ్మ అయితే పైసలు ఇచ్చేసినాం కాబట్టి మమ్మీకి మనమైతే ఈ వీడియోలో కామెంట్స్ అయితే రీడ్ చేయడం లేదు. నెక్స్ట్ ఛాలెంజ్ లో కామెంట్స్ అయితే రీడ్ చేస్తాం. ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేసేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఇచ్చేసాయి నా పైసలు, నాకు ఇచ్చేసాయి. తీసుకో అన్న. ఏం అవసరం లేదు, నువ్వు కష్టపడి గెలుచుకున్నావు కాబట్టి నీ పైసలు నువ్వే ఉంచుకో. ఎంజాయ్, పండా చేసుకో. నీకు ఇస్తలేను కదా నాయవి. అదే ఎంజాయ్, పండా చేసుకో. 500 క్రిస్మస్ 500కి కాదు, ఏం చికెన్ మటన్ వస్తుంది రేపు క్రిస్మస్ కి 500 ఏమకి. 500కి నాకు డ్రెస్ వస్తుందా? వస్తుంది. చీర కూడా రాదు, కనీసం నాకు ఒక పాయింట్ కూడా రాదు. వస్తుంది 500 చాలు ఇమ్మకి. అంతకంటే ఎక్కువ ఇచ్చేది ఏం లేదు. అబ్బా నిజంగా. నిజము, నిజంగానే కదా. సరే పాపం ఇంకా. బాయ్ చెప్పేసి. బాయ్. హలో గాస్. గ్యాస్ అని గ్యాస్. ఇప్పుడు హలో గ్యాస్ అని. హలో గైస్. గైస్ కాదు, గ్యాస్. మంచిగా హలో గాస్ అని చెప్పు. హలో గ్యాస్. స్టార్ట్ చేసినా. ఓకే. మంచి కూర్చో, స్ట్రైట్ గా, స్టిఫ్ గా, స్మైల్ కరో. చచ్చిపోతారంట. ఓకే, స్టార్ట్ చేసినా. ఓకే.